బోరజ్ మండలం గోడసిర్సన్న గ్రామంలో సైడ్ డ్రైనేజ్ పాడైపోయిందని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తమ సమస్యపై కలెక్టర్కు దరఖాస్తు సమర్పించారు. మురికి నీరంతా కాలనీలోకి రోడ్ల మీదకు వచ్చి దాదాపుగా 15 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. అధికారులు స్పందించి తమ గ్రామ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. మండలంలోని సిరిసన్న గ్రామము గత 9-10 సంవత్సరాల క్రితం నుంచి మా గ్రామంలోని ఒక వీధి గుండా మురికి కాలువతోటి దాదాపుగా 60 నుంచి 70 ప్రజలు అంటే 15 నుంచి 20 కుటుంబాలు బాగా దాంతో సఫర్ అవుతా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా ఆ సమస్యని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా వారు తూతు మంత్రంగా వేసి దాన్ని పూర్తి సమస్యని పరిష్కరించలేకపోయినారు. ఆ సమస్యని వాళ్ళందరూ మా గ్రామంలోని ఆ వీధి ప్రజలందరూ గత 2 రోజుల క్రితం మన ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కందిసింహారెడ్డి గారిని కలవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో వారు మాకు ఒక లేఖను ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి 7 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతూ అతి త్వరలోనే కలెక్టర్ గారు స్పందించి నిధులు మంజూరు చేసి ఆ సమస్యని పరిష్కరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అట్లాగే మా గ్రామస్తుల తరఫున చేస్తారని ఆశిస్తూ